నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు మీ వెంటే నడుస్తాం వైకాపాలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలను కలిసి ఘనంగా సత్కరించిన యువత ప్రతినిధులు పసుపు కుంకుమ పొదుపు మహిళలందరికీ అందేలా చూడాలి జిఎస్ఆర్ పురపాలక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు చెక్కులు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన కోట సునీల్ కుమార్ కడివేటి చంద్రశేఖర్ తదితరులు కమిషనర్ ఓబులేస్ పై కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించిన జేఏసీ నాయకులు గూడూరు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డిలు వైకాపాలో చేరటంతో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలో భాగంగా పట్టణానికి చెందిన యువత ఆదివారం సాయంత్రం పొనక దంపతులను కలిసి వారిని పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలు ఇటీవల వైకాపాలో చేరిన విషయం విదితమే ఈ క్రమంలో భాగంగా పొనక దంపతులను పట్టణం పరిసర మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు తరచూ కలుస్తూ వారిని అభినందిస్తున్నారు ఈ క్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం పట్టణానికి చెందిన హషీం చిన్న ఆధ్వర్యంలో యువకులు వైకాపా నేత శివకుమార్ రెడ్డి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలను కలిసి గజమాల పూల బొకేలతో అభినందించారు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం యువత పరిచయ కార్యక్రమం జరిగింది పురపాలక సంఘం చైర్పర్సన్ గా దేవసేనమ్మ బాధ్యతలు తీసుకున్న తర్వాతే పట్టణాభివృద్ధి జరిగిందన్నారు పారిశుద్ధ్య నిర్మూలన కృషి చేశారని డంపింగ్ యార్డ్ వద్ద అభివృద్ధి పనులు జరిగాయని యువత కొనియాడారు చదువుండి చదువుకోగలిగిన ఇదుండి డబ్బులు లేకుండా పిల్లల్ని ఆర్థికంగా ఎవరన్నా ఉన్నా కూడా మీరు నా నోటీస్కి తీసుకొచ్చి బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఏది కావాలన్నా చేస్తారు.
మ్యాక్సిమం చేస్తాను. ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో చాలా తక్కువ బయట వాళ్ళు వచ్చి హెల్ప్ చేయటం అనేది. అవునా, నాకు తెలిసినంత వరకు నేను చూసాను. నేను ఒక మారు రియాజ్తో కూడా అన్నాను, చేస్తాను రియాజ్, కొంచెం మీరు కానీ కొంచెం కానీ ఇనిషియేటివ్ తీసుకుంటే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాను. సరే అటాటా పోతుంది. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకున్నారంటే మీరు హెల్ప్ ది పూర్ ముస్లిమ్స్ ఎవరైతే ఇబ్బందికరంగా ఉంటారో మీ వార్డు తరఫున మీరు చేయండి. మనం ఫస్ట్ మనం ఇంటికాడ నుంచి స్టార్ట్ చేస్తే మన వార్డు చేస్తే మనం దేశం చేయగలం. మన అవసరం లేదు. మీ వార్డులో ఐడెంటిఫై చేయండి. లేనోళ్ళు, ఆర్థిక ఇబ్బందులుగా ఉండి పిల్లల్ని చదివించుకోలేని వాళ్ళు, పిల్లలు చదువుకునే తెలివి గల వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరు ఉన్నా కూడా నేను హెల్ప్ చేస్తాను. ఏమన్నా వాళ్ళకి కావాల్సినట్టు ఏది ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా చేస్తాను. చాలామంది ముస్లింస్ నేను చూశాను. ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ చాలామంది డ్రైవర్లు ఉండి ఆ వార్డు నుంచి ఉండే డ్రైవర్లే చాలామంది. ఈ కార్యక్రమంలో యువత ప్రతినిధులు హషీం, చిన్నా, జమీర్, అలీం, షబ్బీర్, రియాజ్, ఖాదర్, మొహసిన్, జావీద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న జీఎస్ఆర్ పురపాలక ఉన్నత పాఠశాలలో పసుపు కుంకుమ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, పురపాలక చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరై పొదుపు మహిళలకు చెక్కులు, పింఛన్దారులకు పింఛన్ మొత్తాన్ని అందజేశారు. అనంతరం వారు ప్రసంగించారు. 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న జీఎస్ఆర్ పురపాలక పాఠశాలలో సోమవారం పసుపు కుంకుమ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30 రూపాయలతో పింఛన్ ప్రారంభించారని, ప్రస్తుత ముఖ్యమంత్రి 2000 రూపాయలు అందిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత చంద్రబాబుదేనని ఆయన వివరించారు. 10,000 రూపాయలు ఇవ్వడం నిజంగా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. గూడూరు టౌన్లో మొత్తం గ్రూపులు 1024 మంది ఉన్నారు. గ్రూపులు 1024, మొత్తం 10,262 మంది మహిళలు ఈ పొడి గ్రూపులో ఉన్నారు. అలాగే మొదటి విడతగా మీ అందరూ కూడా 10,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వేశారు, చేస్తారమ్మా. కాబట్టి దయచేసి మీ వార్డుల్లోకి మా వెలుగు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సీసీలు వస్తారు. వాళ్ళతో మాట్లాడి ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా పేరు నమోదు చేసుకోమని మిమ్మల్ని అడుగుతున్నాను టైంలో. అలాగే అమ్మా, ఇప్పుడు ఈ 2వ విడతలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ కూడా 10,000 రూపాయలు 3 విడతలుగా, అంటే చెక్కు 3 డేట్లు చెక్ ఇచ్చేసి మీ గ్రూప్కి ఇచ్చేస్తారు. ఆ డేట్ ఇప్పుడు ఫస్ట్ చెక్కు ఇప్పుడు తీసుకుని బ్యాంకులు వేసుకున్న మారిపోద్ది. సెకండ్ చెక్కు మహిళా దినోత్సవం 8వ తేదీ, వచ్చే నెల 8వ తేదీ మీకు ఇస్తారు. అవతల వచ్చే చెక్కు ఏప్రిల్, అంటే ఎలక్షన్ కన్నా ముందే మీ ఖాతాలో 4,000 రూపాయలు పడుతుంది. అంటే మొత్తం 10,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు మీ యొక్క అకౌంట్ లో జమ చేస్తున్నారు. ఫస్ట్ విడతలో అట్లాగే చెప్పులు కుట్టుకునే వాళ్ళు, డబ్బు వాయించే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్ 2 పెంచినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నా. గతంలో 200 పెన్షన్, ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పారు, ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది డాక్టర్ నందమూరి తారక రామారావు గారని. నిజంగా సంతోషం. ఆ రోజు 30 రూపాయలు, తర్వాత జన్మభూమి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు, తర్వాత దాన్ని 200 చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని 1000 రూపాయలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 1000 రూపాయలు అదనంగా ఇచ్చి 2,000 రూపాయలు ఈ నెల నుంచి ప్రతి ఒక్క అవ్వ, తాత, వికలాంగులు, వితంతులు అందరూ కూడా ధైర్యంగా మీ దగ్గరికి వచ్చి మా వాళ్ళే మున్సిపల్ సిబ్బంది మీకు 2,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. అయితే ఈ నెలలో పాత పెన్షన్దారులకు 3,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే పండుగ సందర్భంగా పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ నందమూరి తారక రామారావును మహిళలు గుర్తుంచుకోవాలన్నారు. ఆస్తిలో సమాన హక్కు కల్పించారని తెలిపారు. పొదుపు మహిళలందరికీ పసుపు కుంకుమ అందేలా చూడాలన్నారు. చాలా మందికి పేర్లు లేవని చెబుతున్నారని, ప్రభుత్వం అందించే పథకాలు అందరికీ అందాలని ఆమె వివరించారు. ఈరోజు అందరం ఒక్కసారి ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవాలి, అవునా?
ఒక మహిళ భర్త చనిపోతే వితంతువుగా ఆమె పడే బాధ, ఇబ్బంది అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వితంతు పెన్షన్ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళ ఆ ఇంట్లో ఇబ్బంది పడేది చూసుకొని ఈ పెన్షన్ తీసుకురావటం జరిగింది. ఈ పెన్షన్ అనేది మన ఎన్టీ రామారావు గారు ప్రజల సౌకర్యార్థం తీసుకురావటం జరిగింది. ఈ రోజు ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవటం మన ధర్మం. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. మీరందరూ ఇబ్బంది పడకూడదని ఇంత మంచి కార్యక్రమం చేయటం. అప్పుడు తక్కువ అమౌంట్ ఉండింది, తర్వాత అమౌంట్ పెరుగుతూ ఇప్పుడు 2000 రూపాయలు అయింది. పెరిగిన ఖర్చులకి అనుగుణంగా ఈ 2000 రూపాయలు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పొదుపు గ్రూపు మహిళలందరికీ కూడా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఈ పొదుపు గ్రూపు మహిళలు కూడా అందరూ ఆ గ్రూప్ లో ఉన్న 10 మంది ఈ లబ్ధి పొందే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. దీంట్లో కొందరు ఉండి కొందరు లేదనేది మా దృష్టికి వస్తుంది. అది ఆధార్ లింకప్ కాలేదని చెప్పడం జరుగుతుంది. అది మీరు ఆ పొదుపులో ఉన్న 10 మంది కూడా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అందరూ లబ్ధి పొందే విధంగా చూడాలని కోరుకుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా నేమ్స్ ఎందుకు ఆన్లైన్ అవ్వలేదు అనేది తెలుసుకొని దాన్ని సరిచేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలి అనేది. తర్వాత మీకు సీనియారిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 10,000 అందరికీ ఇస్తున్నారు, కానీ ఒకప్పుడు 14వ సంవత్సరం ముందు చేరిన గ్రూపు మహిళలకే 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఆ గ్రూపుల్లో పేర్లు తీసేయడం జరుగుతుందని చెప్తున్నారు. పేర్లు తీసేయడం వాళ్ళ దగ్గర నుంచి మేముండము ఈ గ్రూప్ లో అని మీరు ఒక లెటర్ తీసుకొని పేర్లు తీసేయండి. అంతేగాని మీరు డబ్బులు కట్టడం లేదని తీసేస్తాం. డబ్బులు చెప్పండి వాళ్ళకి, మీరు 2 నెలలు కట్టలేదు, 3 నెలలు కట్టలేదు, మీ పేరు తీసేస్తామని చెప్పండి. రిటర్న్ గా వాళ్ళ దగ్గర రాయించుకోండి. తీసేసేదానికి వాళ్ళు ఇష్టపడుతున్నట్టు అప్పుడు తీసేయండి మీరు. అది పద్ధతి. కానీ ఇప్పుడు 2-3 సంవత్సరాలు కూడా కట్టని వాళ్ళు ఇప్పుడు అంటే ఏడుస్తున్నారు. 10,000 వస్తుంది మాకు పోతుంది. అప్పుడు గ్రూప్ లీడర్స్ ఏం చెప్తున్నారు, ఈ అప్పు కట్టలేదమ్మా అందుకని వాడి పేరు తీసేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ 2-3 నెలలకి చెప్పండి. చెప్పి వాళ్ళ చేత కట్టే విధంగా చూడండి. పేరు కొనిపోయిందంటే ఎవరికైనా కష్టం. నెలల్లో కట్టుకోవడం మీకు సులభం అవుతుంది. కాబట్టి అది చెప్పి మీరు ఆ గ్రూప్ మీరు మీటింగ్ పెట్టుకునేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, బయట ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. మీకు వచ్చే ఈ లబ్ధి పొందండి కోరుకుంటున్నారు. ఈరోజు ఎంతమంది వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండాలంటే మీ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి. మీరందరూ ఈ పరిశుభ్రతని పాటించడంలో మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈరోజు మీకు ప్రభుత్వం రెట్టింపు గతంలో 1000 రూపాయలు ఇచ్చడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఇంకొక 1000 ఇచ్చి అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పొదుపు లక్ష్మి గ్రూపుల వారికి గతంలో 10,000 ఇప్పుడు నెక్స్ట్ 10,000 కూడా ఇవ్వడం జరిగింది. అది 3 విడతలుగా జరుగుతుంది. మీరు ఒకేసారి అనుకోబాకండి. పొదుపు లక్ష్మి లీడర్లు ఇబ్బంది పెట్టబాకండి. ఈ నెలలో ఒక 2,500, రేపు నెలలో 3,500, నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో 4,000గా ఇచ్చి మీ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 1000 రూపాయల పెన్షన్ 2,000 చేశారు. గతంలో వృద్ధులకు మాత్రమే పెన్షన్ ఉండేది. ఆ తర్వాత వితంతులకు పెన్షన్ చేశారు. ఆ తర్వాత ఒంటరి మహిళలు పెన్షన్ చేశారు. ఆ తర్వాత గీత కార్మికులు పెన్షన్ చేశారు. ఆ తర్వాత చెప్పులు కుట్టుకునే వాళ్ళకి తోలు చూపడే ఉత్తరాలకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో 200 ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసి ఎంతో ఎంతో ఆనందంగా తెచ్చిన మన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ఈ రోజు ఆ 1000ని 2,000 చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కింది. ప్రతి ఒక్కరికి అందుతుంది. మీరు ఆధార్ కార్డుల ద్వారా గాని ఏదన్నా లింక్ కాకపోతే రాదు, అంతేగాని ప్రతి ఒక్క రాలేదని మీరు డౌట్ వస్తే ప్రతి ఒక్కరికి ఏ ఆధారం లేని వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ ఏర్పాటు చేసిన ఘనత నందమూరి తారక రామారావు. నారా చంద్రబాబు నాయుడు గారు పొదుపు లక్ష్మి మహిళల కోసం ఈ రోజు పసుపు కుంకుమ కింద ప్రతి సభ్యురాలకు కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా
13 రకాల పెన్షన్లు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అనంతరం పొదుపు మహిళలకు చెక్కులు, లబ్ధిదారులకు పింఛన్లు వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కిరణ్ కుమార్, కౌన్సిలర్లు బాలిపోయిన రమేష్, చెంచురామయ్య, మస్తానమ్మ, లక్ష్మి, సుబ్బమ్మ, శ్రీదేవి, రమీజా, నూర్జహాన్, అస్మా, మురళి, ఇస్రాయల్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులో పనిచేసిన కమిషనర్ ఓబులేస్పై బనాయించిన కౌంటర్ కేసును ఎత్తివేసి తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని జేఏసీ నాయకులు అరవ పార్వతయ్య డిమాండ్ చేశారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు సురేష్, చైతన్య, మణి, వెంకటేశ్వర్లు, దాసరి వెంకటేశ్వర్లు, మందా కృష్ణయ్య, శివయ్య, సురేష్, ప్రసాద్, చెంచలయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. సంఘటన గూడూరు ప్రజలందరికీ తెలుసు, అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా తెలుసు. ఈ విధంగా ఈ 33 వార్డులో ఉన్నటువంటి జనాభాకు కూడా ఆయన మీద ఎంత సానుభూతి కలిగింది కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఆ రోజు అనవసరంగా అన్యాయంగా అతన్ని నిధులను తొలగించి మళ్ళీ తప్పుడు కేసులు కూడా పెట్టడం జరిగింది. మా తల్లి అంతమంది మహిళలు కౌన్సిలింగ్లో ఉంటే నీ ఒక్కదాని మీదే ముందుకు వచ్చి నీ ఒక్కదాని మీద పెట్టమన్నారంటే దాన్ని ఎంత రాజ్యకం మీరు ఒకరు ఆలోచించండి. కానీ అదేవిధంగా ఆయన ఎస్సీ కౌన్సిల్ లేరా? ఎస్సీ కౌన్సిల్ని ఎందుకు అడ్డగించుకోమనకూడదు? కానీ మిమ్మల్ని రెచ్చగొట్టి నువ్వేంటంటే ప్రజాప్రతినిధులు కాదు, మామూలుగా ఇండివిజువల్గా అడుగు వేయకపోతే నువ్వు డైరెక్ట్గా ఎన్నుకొని వచ్చిన దానివి కాబట్టి నేనే రోజున పక్కకు భావంతో వాళ్ళు నిన్ను ముందుకు తోశారు. ఈ రోజు కూడా ముందుకు తోసారే నిలబడతారా? మీరు పెట్టిన కేసు తప్పుడు కేసు కాబట్టి మేము ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా దాన్ని రిటర్న్ కేసు వేస్తాం, నిన్ను జైలుకు పంపించేది వాస్తవం. దానికి నేను దయచేసి ఇప్పటికైనా నీ తప్పును ఒప్పుకో అని నీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి మన డివిజన్ ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆ క్యాస్ట్ అన్నీ కూడా కలిసి కూడా ఎంప్లాయీస్ ఎంతోమంది ఉన్నారు. మీకు కూడా ఒక విజ్ఞప్తి అయ్యా, ఈ సంఘటన మనకు కూడా తెలుస్తుంది జరుగుతుంది కాబట్టి మీరు కూడా ముందంచనేసి మీరు కూడా ఏదో ఒక స్టేట్మెంట్ వేసి మన దళిత ఓబులేస్ గారి కమిషనర్ గారికి జరిగినటువంటి అన్యాయానికి ఎదురు తిరుక్కోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇదే విధంగా మీరు రాజకీయవేత్తలంటే 5 సంవత్సరాల పరిపాలన మీరు అట్టు కాదు, ఎంతమందిని చూస్తుంటారు ప్రజాప్రతినిధులు, మీరు ఎక్కడ ఉన్న అక్కడే ఉంటారు. కానీ వాళ్ళకి భయపడాల్సిన అవసరం వల్ల. కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటే వాళ్ళ కాలు కింద చెప్పులు లాంటి వాళ్ళు మనం. దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ముందు కొనసాగాల. మేము కూడా కేవీపీఎస్ తరఫున కూడా ఫుల్ మద్దతు ఇస్తాము. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడుకొని మా వంతు కూడా మేము పూర్తి సహకారం ఇస్తాము. అదేవిధంగా వెంటనే ఇప్పుడైనా కానీ ఓబులేస్ కమిషనర్ని గ్రూప్ 1 కమిషనర్ గారిని వెంటనే నిధుల్లోకి తీసుకొచ్చి మాకు వెంటనే గూడూరులో వేయాలా. ఆయన మీద పెట్టినటువంటి కేసులు కూడా రద్దు చేసుకోవాలని చెప్పి మేము గూడూరు పుర ప్రజలకందరికీ జాయింట్ యాక్షన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గత 29వ తేదీ నుంచి గూడూరు మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ దౌర్జన్యాలు కేసుల విషయం మీరు గమనిస్తూనే ఉన్నారు. చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి ఈ విధంగా ఒక మంచి అధికారిని అవినీతిపరుడుగా చిత్రించడం కాకుండా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం చాలా తప్పని వాడు కూడా వార్న్ చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీల్ని. కాబట్టి మీ కౌన్సిలర్లందరూ పెట్టిన ఈ తప్పుడు కేసుని ఉపసంహరించకపోతే ఆమె పైన మళ్ళీ మేము అట్రాసిటీ కేసును కూడా మేము బనాయించి ఆమెను పేర్లైజ్ చేస్తామని మేము చెబుతున్నాం. అదేవిధంగా మీరు పోలీసు వారు కూడా సమన్వయం పాటించి కమిషనర్ పైన పెట్టిన 354 కేసుని మీరు కూడా ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు బహిరంగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ గారు వెంటనే ఇన్వెస్టిగేషన్ని పూర్తి చేసి వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు ఒక 2-3 రోజులు మేము టైం ఇస్తున్నాం. ఈ 2-3 రోజుల లోపల నిందితుల్ని అరెస్ట్ చేయాలని, కమిషనర్ గారిని మళ్ళీ మున్సిపల్ కమిషనర్గా గూడూరుకి పోస్ట్ చేయాలని, అదేవిధంగా ఈ తప్పుడు కేసుని మీరు ఉపసంహరించుకోవాలని. ఆ విధంగా చేయకపోతే జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకునే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. వీటికన్నిటికీ మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. రాజకీయ పార్టీలు కదా మీరు అనుకుంటారేమో ఈ 33 వార్డుల్లో 10% ఎస్సీ ఎస్టీలు ప్రతి వార్డులో 10% ఉన్నారు.
ఈ 10% గాన ఓట్లు ఎవరికి వేస్తే వాళ్ళు గెలుస్తారు. మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము రేపు మిమ్మల్ని ఇబ్బంది పడతాం. కాబట్టి మేము ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు చాలా అమాయకులు అనుకుంటారేమో, లేకపోతే బలహీనలు అనుకుంటారేమో. ఈ గూడూరులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫండ్ స్టార్ట్ అయింది. వీళ్ళు కానీ కళ్ళు తెరిస్తే మీ రాజకీయ పార్టీలు ఒకసారి తిలోతకాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఖచ్చితంగా మీరు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకోండి. కమిషనరు ఏ తప్పు చేయలేదు. తప్పు చేసుంటే ఈ వారికి ఎప్పుడో మీరు మీ కౌన్సిల్ మీటింగ్లో కానీ ఈ ప్రెస్లో కానీ మీరు ఇచ్చే వ్యవహారం మాకు తెలుసు. ఎంతమంది కమిషనర్లని ఈ గూడూరు మున్సిపాలిటీ నుంచి పంపించారు, ఏ విధంగా పంపించారు కూడా గూడూరు ప్రజలందరూ తెలుసు. కానీ అంతమంది కమిషనర్లు పంపించంగా నోరు తెరవని ఈరోజు ప్రజానీకం ఒక నిజాయితీపరుడైన కమిషనర్ని మీరు బయటికి పంపిస్తే అందరూ గుసగుసలాడుతున్నారు. ఇది మీ పార్టీకి, మీకు, మీ ఉనికికి చాలా దెబ్బని మేము చెబుతూ ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని, కేసుని ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆర్కాడ్ శివకుమార్ మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ పోటీలను ఆయన ప్రారంభించారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్కాడ్ శివకుమార్ మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ హాజరయ్యారు. ముందుగా శివకుమార్ చిత్రపటానికి నివాళులర్పించి మౌనం పాటించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. గెలుపోటములు సహజమని ఆయన వివరించారు. మిగతా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాతగా నిలిచిన అనేక సందర్భాలు ఉన్నాయి. మరిన్న విషయంలో నాకు చాలా సంతోషం వేసే విషయం కూడా అది ఏంటంటే, ఏ క్రీడాకారుడికి ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే వారికి ఏదైనా చేయాలని కానీ, ఒక క్రీడాకారుడికి ఎవరికైనా తెలియకుండా మన నుంచి దూరం అయినప్పుడు వారికి గుర్తుగా ఇక్కడ ఒక టోర్నమెంట్ పెట్టి అందరినీ కూడా వేదిక పెట్టి ఇదిగో మా అన్న ఇలా ఉన్నాడు అని అంటే చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఆ రోజు వచ్చినప్పుడు చూసి నేను నందన్ విషయంలో కూడా ఇలాగే షాక్ అయినప్పుడు దాకా అసలు ఆయన కాలం చేసిన విషయం కూడా నాకు తెలియదు. ఇలా రామకృష్ణ మా వాడే పరిస్థితి అదే పరిస్థితి. అందరినీ ఇక్కడికి ఒక గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకొని మనమంతా కూడా పూర్వ క్రీడాకారులుగా ఇక్కడ ఇన్ని అద్భుతంగా చేశారని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా అభినందనీయం. మనసావాచక ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం అనేటటువంటిది నిజంగా వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకి శాంతి చేకూర్చడమేనని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మరి ఈ అవకాశంలో నాకు ఒక ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్గా నన్ను వారు ఏం చేద్దాం ఉన్నారు, వారిని ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు వచ్చినా ఇదిగో పలానా చేద్దామని చెప్పడు, ఏం చేస్తామో మీ ఇష్టం అని అంటాడు. అన్న అట్లా కాదన్నా, గ్రౌండ్కి వచ్చిన రోజు ఎప్పుడు బాయ్స్ హై స్కూల్లో క్రికెట్ ఆడంగా ఎస్కేఆర్లో క్రికెట్ ఆడిన తర్వాత గ్రౌండ్కి వచ్చాక రే బాల్ తీసుకురా ఇట్రారని పిలిచి మమ్మల్ని ఇక్కడ ఒక సింగిల్ వికెట్ పెట్టి మా దగ్గర బెస్ట్ కొన్ని బౌలింగ్స్ అన్ని వేయించి మా దగ్గర అవన్నీ ఆ రోజులు మర్చిపోలేము. కాబట్టి మీరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ పిల్లల్ని చక్కగా ప్రేరేపించడంలో మా భాగస్వామ్యంగా ఎప్పుడు కూడా మేము వెంట ఎప్పుడు ఉంటాం, దాంట్లో ఏం తిరగలేదు. అలా ఉండడానికి ఎప్పుడు మేము ఉంటాం. అలాగే ఇక్కడ మా మనీ విషయానికి వస్తే ఆయన ఈ గ్రౌండ్లోనే పుట్టిందైతే ఎక్కడ ఇంటికాడ పుట్టి ఉంటాడు. ఆయన బాల్యం ఇప్పటికి కూడా అంతా ఈ గ్రౌండ్కే అంకితం మా మణి గారు. ఎందుకంటే మణి గారికి క్రికెట్ అంటే ఎంత మొక్కు అంటే మనం కూడా మాకు పర్సనల్గా నాకు కానీ మా కోట సునీల్ కుమార్ గారికి కానీ ఇద్దరికి సంతోషమైన విషయం ఏంటంటే 2011లో పొంగల్స్కి మనం కొత్తగా ఒక ఆట అనేది, అది కూడా కొత్త బాలు ఆర్ట్ టెన్నిస్ బాల్ని మనం అప్పుడే పెట్టాము. ఈ బాల్ని ఆ రోజుల్లో ఏంది అసలు ఈ బాల్ అనేది కూడా చాలా మందికి తెలియదు. అలాంటి బాల్ ఈ రోజు కూడా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ కూడా అదే బాల్తో జరగడం చాలా గర్వకారణంగా మాకుంది. ఎందుకంటే నాకైతే మా కోట సునీల్ కుమార్ గారికి అయితే మా ఇద్దరికి చాలా సంతోషం. ఎందుకంటే ఆ బాల్తో జిల్లా స్థాయి స్టేట్ వైడ్ టోర్నమెంట్ జరగడం చాలా సంతోషం. ఇంకా ముందు ఈ బాల్ని ఇంకా దేశంలో కూడా ఇదే టోర్నమెంట్ అలాగే
ముందర కూడా మా మణి కావచ్చు, మా రాజా, మా తమ్ముడు రాజశేఖర్ వాళ్ళు కావచ్చు, ఈ టోర్నమెంట్స్ కానీ వాళ్ళ స్నేహితుల విషయం కానీ చాలా విషయాల్లో సంబడుతూ ఉంటారు. దానిపై వాళ్ళకి ముఖ్యంగా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అంతేకాదు ఈ టోర్నమెంట్ విజయవంతం చేసి ఇంకా కూడా పెద్ద టోర్నమెంట్ పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలుపుతున్నాను. విషయము ఎందుకంటే తను సాటి క్రీడాకారుడిగా చాలా ఫిట్నెస్గా ఉండేవాడు. అన్ఫార్చునేట్ జరిగిపోయింది. ఎందుకంటే ఇంకోటి ఇక్కడ మనీ అభినందించాలి. రాయల్ క్రికెట్ క్లబ్ ఫస్ట్ నుంచి కూడా ఎన్ని మ్యాచ్లు ఆడినా ఏ ఊర్లో ఆడినా కోడతో మాకు ప్రత్యేక సంబంధం ఉంది. ఆ విషయం ఓటీకి సీను కూడా తెలుసు. ఈ శివకుమార్ కూడా మాతో కూడా వ్యక్తిగత పరిచయం ఉంది. చనిపోయిన బట్టి నేను కోటర్స్ని కలిశాను. అతను చెప్పాను విషయం ఇది అన్నాను. చెయ్యి నా ఇష్టం, నువ్వు చెప్తే కాదంటాను అన్నాడు. ఓకే అన్నాను. అంతమంది కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాడు. మా టీంకి 20,000 ప్రైజ్ మనీ కిట్కి ఇచ్చినాడు. ఈసారి నవీన్ రెడ్డి వచ్చేసి కిట్ తెచ్చిచ్చినాడు అన్నమాట. అతను లాస్ట్ ఇయర్ కోటా సినీలు ఇచ్చినాడు డబ్బులు మా చేతిలో చెక్ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసి నవీన్ కుమార్ అని చెప్పేసి ఎక్కువగా ఒక మాట్లాడుతూ ఉంటాము. మరి ఏమైనప్పటికీ ఇక్కడ ఈ గ్రౌండ్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ మరి స్పోర్ట్స్ పరంగా క్రికెట్ కాదు, అథ్లెటిక్స్ మీట్ ఏదైనా జరిగినా కానీ మా మిత్రుడు మణి దగ్గర నుండి వాటిని అన్ని విజయవంతం చేయడంలో ఒక ఆర్గనైజర్గా కూడా ఈ మధ్యకాలంలో చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు మణి. మరి ఆ విధంగా మణికి సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మణితో పాటు రాజా మన రాజశేఖర్ మరి చక్కగా కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క టోర్నమెంట్ని దగ్గరుండి నిర్వహిస్తున్నారు. మరి వారికి కూడా అనంతరం పోటీలు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి కడివేటి చంద్రశేఖర్, నిర్వాహకులు మణి, కరీముల్లా, పిల్లెళ్ల శ్రీనివాసులు, సిద్ధు, భరణి, రాజా తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో పసుపు కుంకుమ కార్యక్రమం జరిగింది. అక్కంపేట, వీరంపల్లి, వడ్లపూడి, చెరుకుముడి, ముద్దముడి, కొమ్మలపూడి, గురువిందపూడి తదితర గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో నాయకులు మహిళలకు చెక్కులు, లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మనుబోలు మండలంలోని అక్కంపేట, వీరంపల్లి, వడ్లమూడి, చెరుకుముడి, ముద్దముడి, కొమ్మలపూడి, గురువిందపూడి తదితర గ్రామాల్లో సోమవారం పసుపు కుంకుమ కార్యక్రమాలు టీడీపీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పొదుపు మహిళలకు నగదు చెక్కులు, పింఛన్దారులకు రెట్టింపు పింఛన్ను నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల జరిగిన సమావేశాల్లో నాయకులు మాట్లాడుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పసుపు కుంకుమ కార్యక్రమంలో మహిళల్లో ఆనందం నెలకొందని వారు వివరించారు. ఎన్టీఆర్ భరోసా సంబంధించినటువంటి కొత్త పెన్షన్స్, పాతవి జనవరి నుంచి పెంచినటువంటి అదనమైనటువంటి 1000 రూపాయలు పెన్షను, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఎవరంటే ఇష్టమో మీకు అందరూ తెలుసు. మా ఆడపడుచులకి, మా అక్కలకి, చెల్లెలకి అందరికి కూడా పసుపు కుంకుమ కింద వాళ్ళని ఆదుకోవాలా, ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధి అవ్వాలా, అదేవిధంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ఈరోజు ముందుకు పోవాలా ఆడపడుతులందరూ కూడా అనేటువంటి తపంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే సారా వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు దాని ద్వారా పొదుపు ఉద్యమం వచ్చింది. అప్పుడు మగవారు చేసేటువంటి మద్యపానానికి దూరం అయితే వాళ్ళకి అలవాటయ్యి ఈ పంచాయతీ కలకలాడుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు పెన్షన్ 1000 కలిపి ఈ రోజు పాత 1000 రూపాయలు జనవరిలో 1000, ఫిబ్రవరిలో 1000, 2000, 3000 కలిపి మనిషి 3000 ఇచ్చేట్టు ముసలివాళ్ళు ఏ కొడుకు మీద కానీ కూతురు మీద ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా 5 కేజీల దీంతో ఈ 2000 రూపాయల డబ్బులతో ఎవరిని ఆశించకుండా, ఇప్పుడు నేను కూడా మా అమ్మ నెల ఇద్దరికి 1000 అంటే కష్టంగా ఉంది. అది లేకుండా మీ డబ్బులు మీకు ఇచ్చేది వాళ్ళు మిమ్మల్ని అడగాలి ఖర్చులకి. మందికి మా వెలుబోతు ఆడుకోవాలని, అందుకు ముసలివాళ్ళ మీద కొడవలు ఆధారపడేదానికి చంద్రబాబు నాయుడు గారు ముసలివాళ్ళకి ఆశాగా చంద్రన్న అదే పెన్షన్ ఇస్తున్న వాళ్ళని ఆదుకున్నారు. కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడు ఆదరిస్తారని ఫిబ్రవరి మార్చిలో తీసుకున్నట్టుగా మళ్ళీ 10,000 ఇప్పుడు మహిళలకు
రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. మహిళలు ఇబ్బంది పడకూడదు అనే విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి మహిళలకి ఈ పథకం పెట్టి అక్క చెల్లెలందరినీ కూడా ఆదుకుంటున్నాడు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా 200 దాన్ని 1000 రూపాయలు చేసి, మళ్ళీ ఇప్పుడు 1000 రూపాయలు దాన్ని 2000 చేసి, 1500 దాన్ని 3000 చేసి, ఎవరూ కుటుంబం మీద ఆధారపడకూడదు. వృద్ధులు కానీ వితంతువులు కానీ అందరూ కూడా పెన్షన్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీకు అండగా నేనున్నాను, భరోసాగా నేనున్నాను, మీ పెద్ద కొడుకుని నేనే అనుకుని ఈ కార్యక్రమాల్లో నాయకులు వెంకట సుబ్బారెడ్డి, రవీంద్ర రెడ్డి, ఆంజనేయ రెడ్డి, రఘురామిరెడ్డి, యానాది నాయుడు, రఘురాం నాయుడు, మస్తాన్ నాయుడు, లక్ష్మయ్య, శేషురెడ్డి, శివశర్మ తదితరులు పాల్గొన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారని సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామంలో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో మహిళలకు చెక్కులు, లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామంలో సోమవారం పసుపు కుంకుమ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామ మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కురుగొండ్ల రామకృష్ణను గెలిపించి మళ్లీ ఎమ్మెల్యేను చేయాలని కోరారు. ముఖ్యంగా చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న సంక్రాంతి కానుక, పొలం పిలుస్తుంది, పడి పిలుస్తుంది, ఇలా ఎన్నో అనేక సంఖ్యల కార్యక్రమాలు చేపట్టబడింది. అందరూ ముఖ్యంగా పెన్షన్, ఎన్టీఆర్ భరోసా, పసుపు కుంకుమ ఈ 2 కార్యక్రమాలు మరియు ముఖ్యమైన మహిళలు ఉద్దేశించి చేసినవి. ఇప్పుడు ప్రభుత్వాన్ని పసుపు కుంకుమ కార్యక్రమాలు కాబట్టి 1000 రూపాయల పెన్షన్ 2000 వేయటం, 2000 రూపాయల పెన్షన్ 3000 వేయటం, ఇలా అనేక సంఖ్యలో పెన్షన్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే పసుపు కుంకుమ పిల్లలు కూడా ఇప్పుడు మళ్ళా 10,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుర్తించుకుని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, అలాగే గౌరవ శాసనసభ్యులు గురువు బాలకృష్ణ గారికి చెక్కుల పంపిణీ కానీ, పెన్షన్ల పంపిణీ కానీ మన గౌరవైన ముఖ్యమంత్రి గారు ఆ రోజు 2014లో పాదయాత్ర చేసినప్పుడు హామీలన్నీ కూడా ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా పూర్తిగా తప్పకుండా నెరవేర్చారు. 200 ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేశారు. అదేవిధంగా 500 నుండి 1500 చేశారు. ఇప్పటిగా కుటుంబ మహిళకి ఆ రోజు 10,000 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ మీ మహిళలందరూ కూడా గౌరవించాల్సిందిగా 2014లో మనం ఇచ్చిన హామీలన్నీ కూడా కొన్ని చంద్రన్న బీమాని మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా రైతులకు కూడా సౌరవ్ సార్ గారికి, కోటేశ్వరరావు సార్ గారికి, మస్తాన్ నాయుడు గారికి, ఏఎంసీ మాజీ చైర్మన్, మహిళలందరూ రేపు వేస్తే కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి గెలిచిపోతాడు. ఆయన ఎన్ని మంచి పనులు చేస్తాడో మీకు అందరూ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి చేయాలని, కుటుంబ రాకృష్ణ గారిని ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు గమనించాలి. అలాగే ఇప్పటికీ పెన్షన్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు లేకపోతే వయసులో తేడా ఉందా, మీ ఆధార్ కార్డు ప్రకారం ఉందా చూసుకోండి. అలాగే వికలాంగులకైతే సర్టిఫికేట్ ఉండాలి. కాబట్టి వికలాంగుల సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇప్పటికైనా ఉంటే వాళ్ళు మీ సేవా కేంద్రం ద్వారా మీకు డేట్ ఇస్తారు. వాళ్ళు ఆర్ట్ హాస్పిటల్ నెల్లూరుకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ 40% ఉంటే మీకు వికలాంగుల కోటాలో మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి సర్టిఫికేట్లు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సాధికార సర్వేలో మీ పేరు ఉండేటట్టుగా చూసుకుంటే ప్రభుత్వ పథకాలందరికీ అందేదానికి అది ముఖ్యమైన అది చూసుకోవాలి. ఇప్పుడు లేని వాళ్ళు ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే పసుపు కుంకుమకు సంబంధించి కొంతమంది మెంబర్స్ ఎక్కడైనా బడ్జెట్ కేటాయించడం అనేది నిజంగా ఆయన ధైర్యానికి మనందరం కూడా మెచ్చుకోవాల్సిందే. అయితే 2014 మార్చి 31కి ముందు ఎవరైతే సంఘాల్లో ఉన్నారో వారందరికీ 10,000 రూపాయలు ఎక్కడ, ఒక్కొక్క సభ్యురాలికి 10,000 రూపాయలు ఎక్కడ,
4 విడతలు ఇవ్వడం జరిగింది. సో అప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా 8,604 కోట్ల రూపాయలు మరలా రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపైన లెక్కలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో 10,000 ఇచ్చారు, అయిపోయింది. మరలా ప్రతి సంఘంలో ఉన్నటువంటి సభ్యురాలు 2019 జనవరి 18వ తేదీ వరకు 2019 జనవరి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులలో మీ బ్యాంకు ఖాతాని నమోదు చేసుకొని ఏ సంఘం అయితే సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యురాలకి మరలా 10,000 రూపాయలు ఇస్తున్నారు. వృద్ధులకు 200 నుంచి 1000 రూపాయలు తీసుకొస్తారని మాటలు పెట్టుకుని 4 సంవత్సరాల సుదీర్ఘంగా ఇవ్వడం జరిగింది. వైపు నిలబడతాయి 10,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. మన రాష్ట్ర ఉన్నతాలు అందరూ చేసిందే ఇంతటి ముందు టైంతో ఇవాళ ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఆయన చేపట్టాం. ఆయన బుధదేవానికి పంచుకోవాలి. ఇవాళ మనందరికీ ఆయన అందుగా నిలబడ్డారు. తర్వాత ఇక్కడ ఆ విషయాన్ని అందరికీ చెప్పాలి. ప్రతి రూపాయి ఇందులో మీకు సొంతంగా ఉచితంగా ఇచ్చింది, 10 రూపాయలు తిరిగి చెల్లించిన అవసరం లేదు. ఇవాళ మనం ఇలా హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు. అనంతరం పొదుపు మహిళలకు చెక్కులు, లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వరూపారాణి, నాయకులు కృష్ణంరాజు, సురేంద్ర, మస్తాన్ నాయుడు, హర్నాథ్ రెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, ప్రత్యేకాధికారి కోటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు చిన్నయ్య, రేవతి, సుజాత, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని చాగనం, వేములచేడు, అనంతమడుగు, పాలూరు, రామసాగరం, తిప్పిరెడ్డిపల్లి, గోకుల బృందావనం, లింగసముద్రం తదితర గ్రామాల్లో పసుపు కుంకుమ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మహిళలకు చెక్కులు, లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సైదాపురం మండలంలోని చాగనం, వేములచేడు, అనంతమడుగు, పాలూరు, రామసాగరం, తిప్పిరెడ్డిపల్లి, గోకుల బృందావనం, లింగసముద్రం తదితర గ్రామాల్లో సోమవారం పసుపు కుంకుమ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు పాల్గొని పొదుపు మహిళలకు చెక్కులు, లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే పేదలకు సంక్షేమ పథకాలని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో పెట్టారు. 1000 రూపాయలు 200 పెన్షన్ని ఇంట్లో వృద్ధులు పిల్లలకి బాధ్యత మారినటువంటి తరుణంలో నేను మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని మనకు భరోసా ఇస్తూ 1000 రూపాయలని 2000 రూపాయలు రెట్టింపు చేసి ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన వంతు నిలబడలేకపోతాను. మీ అందరి తరఫున మా తరఫున సీఎం గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వెలుగు మహిళలకి 10,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ మన ఆడపడుచులు బాగుండాలి, వాళ్ళ బాధలు ఏ బాధలు రాకుండా వాళ్ళకంటూ ఒక చేయూత ఉండాలని ఇవాళ మళ్ళీ 10,000 రూపాయలు 3 విడతలుగా మీకు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మనందరం కూడా ఆశీర్వాద విషయం. ఇవాళ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. తర్వాత పెన్షన్ పంపిణీదారులు కూడా ఈ 2 రెట్ల వేయినటువంటి కార్యక్రమంలో భాగంగా 3,000గా పోయిన నెల 3,000 కూడా మీకు ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ సమావేశానికి సహకరించి జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాము. కాబట్టి మనకు సీఎం గారు ఏదైతే వాగ్దానం చేశారో, నేను ఇంటికి పెద్దపెట్టగా ఉంటాను అని తెలియజేసిన ప్రకారంగా ఆయన చేసిన వాగ్దానాన్ని, హామీని మీకు అక్షర రూపంలో కాకుండా నిజ రూపంలో మీ అందరికీ పంపిణీ చేయడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశం పంచాయతీ తీసుకురావడం. మీ మండల స్థాయిలో మన ఎంపీడీఓ గారు మంచి హార్డ్ వర్కరు, అదేవిధంగా ఏపీఎం గారు కూడా హార్డ్ వర్కరు. మీరందరూ కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని కానీ ప్రతి ఒక్క ఉపయోగాన్ని కానీ మీరు సద్వినియోగం చేసుకోవాలని చాలా మళ్ళీ ఇస్తున్నాడు. అదే కాదమ్మా, ఆడపిల్లలు పెళ్లి చేస్తాడంటే ఎస్టీకి 50,000 ఇస్తున్నాడు, బీసీలకు ఇస్తున్నాడు, అందరికి ప్రతి కుటుంబాన్ని ఇచ్చాడు, ఎవరికైనా లేకుండా. మళ్ళీ తర్వాత చనిపోతే చంద్రన్న బీమా కింద 1,000 రూపాయలు చిల్లర ఫ్యామిలీ బతికిపోతారు. ఆ 2,000తో వాళ్ళు కష్టం చేయాల్సిన అవసరం కూడా అటువంటి వయసులో ఉండే వ్యక్తులకు కూడా
అవసరాలు లేవు అనేది కూడా చెప్తున్నాను. అది గుర్తించే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈరోజు ఇట్లా నిర్ణయాలు తీసుకున్నందుకు కూడా చంద్రబాబు నాయుడు కూడా మనం అందరం కూడా గుర్తించి ఒక్క దఫా ఆలోచన చేయండి. మీ మనస్ఫూర్తిగా కార్యక్రమాల్లో నాయకులు కృష్ణంరాజు, కేపీ రాజు, సురేంద్ర, రమణయ్య నాయుడు, సురేష్ బాబు, వివిధ శాఖల అధికారులు స్వరూపారాణి, చిన్నయ్య, రేవతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరులో వెలిసి ఉన్న అభయ గణపతి దేవాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. శివునికి ప్రదోషకాల రుద్రాభిషేకం తదితర అభిషేకాలను అర్చకులు కుమారస్వామి నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాలకు దువ్వూరు మాధవరెడ్డి, నీరజ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. शिवाय च प्रगल्भाय च नमो जगत्याय च मुक्तियाय च नमो स्वाभ्याय च प्रतिसज्जाय च पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रणे वाणिजाय कक्षाणां पतये पदीनां पतये नमो नमो भद्लशाय विद्याधिने नानां पतये परिते संवदोहेति रस्तान् भुनक्त्व विश्वतः अभोज इषुधिस्तवारे अस्मिन्नदेहितम् वने च नमो गिरिशाय च शिपिविष्टाय च नमो भीविष्टवाय च सुमते च नमो ह्रस्वाय च भावनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृत्ताय च संवृद्धने. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ వెంటే నడుస్తాం. వైకాపాలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మలను కలిసి ఘనంగా సత్కరించిన యువత ప్రతినిధులు. పసుపు కుంకుమ పొదుపు మహిళలందరికీ అందేలా చూడాలి. జిఎస్ఆర్ పురపాలక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు చెక్కులు, లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలి. జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన కోట సునీల్ కుమార్, కడివేటి చంద్రశేఖర్ తదితరులు. కమిషనర్ ఓబులేస్ పై కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించిన జేఏసీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.